హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూ హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటూ ఏమేం పనులు చేసుకోవచ్చు, ఏ పనికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏదైనా పని మొదలు పెడితే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ని మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఎవరైతే హస్బెండ్స్కి ఎంతో కొంత సపోర్టివ్గా ఉండాలి, అలాగే మనలో ఉండే టాలెంట్ని, మనలో ఉండే ప్రతిభని ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి 10 మంది దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంతకుముందు జనరేషన్లో ఎలా ఉండేదంటే హస్బెండ్ వర్క్ చేయాలి బయటికి వెళ్ళి, వైఫ్స్ ఇంట్లో ఉంటూ పిల్లల్ని ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఇలా ఉండేదన్నమాట మైండ్ సెట్. బట్ నౌ టోటల్లీ చేంజ్డ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఖర్చులు కూడా పెరిగిపోయాయి. అది పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, నిత్యావసర సరుకులు, మనకు రెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయాయి. కానీ హస్బెండ్ శాలరీ మాత్రం ఇయర్కి ఒకసారి 2000 ఆర్ 3000 పెరుగుతుంది. ఆ ఇయర్ మొత్తం కూడా ఫిక్స్డ్ శాలరీ అయితే కంటిన్యూ అయిపోతుంది. కానీ ఇవి ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా కష్టపడితేనే ఆ ఫ్యామిలీ అనేది సాఫీగా జరిగిపోతుందండి. అది 5000 కానివ్వండి, 10,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, ఎంతో కొంత ఫ్యామిలీకి అయితే సపోర్టివ్గా ఉంటుంది కదా. సో మనం కూడా స్టార్ట్ చేద్దాం, ఏదో ఒక పనిని స్టార్ట్ చేద్దాం. మీరు అనుకోవచ్చు మాకు టైం లేదు, మాకు ఇంట్లో పనులే సరిపోతున్నాయి అనేసి. మీరు గమనించండి, మ్యాక్సిమం ప్రతి హౌస్ వైఫ్స్కి కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక 10 వరకు ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. 10 నుండి మళ్ళీ మనం ఈవినింగ్ 3 వరకు కూడా ఖాళీగా ఉంటాం. అంటే 10 to 11, 12, 1, 2, 3, 5 అవర్స్ మనకి టైం అనేది దొరుకుతుంది. ఈ 5 అవర్స్ని మనం ఏదో ఒక టాలెంట్ మీద, ఏదో ఒక పని మీద ఇన్వెస్ట్ చేస్తే దాని నుండి మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుందండి. సో అలాంటి ఐడియాస్ నేనైతే మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్న మంచిగా రన్ అవుతున్న బిజినెస్ క్లౌడ్ కిచెన్ అండి. క్లౌడ్ కిచెన్ అంటే ఏమీ లేదు, మన కిచెన్లో నుండే మనము బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దమ్ బిర్యానీ బాగా చేయడం వచ్చు, లేదా స్వీట్స్ చేయడం బాగా వచ్చు, అది కాకుండా మీకు కేక్స్ చేయడం బాగా వచ్చు. ఇలా ఏదైనా మీకు ఏదైతే బాగా చేయడం వచ్చో ఒక 4-5 ఐటమ్స్ని చూస్ చేసుకోండి. ఆ 4-5 ఐటమ్స్ని రిపీటెడ్గా చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళకి టేస్ట్ చూపించండి. టేస్ట్ చూపించి వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి. వాళ్ళు ఎప్పుడైతే మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో అప్పుడు మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు చెప్తే నేను చేసిస్తాను అనేసి. ఇలా స్టార్టింగ్ మనము వాట్సాప్ త్రూ మన బిజినెస్ని స్టార్ట్ చేయండి. అప్పుడు మన మీద మనకి కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనము జొమాటోలో, స్విగ్గీలో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ జొమాటోలో, స్విగ్గీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా మన ఫుడ్ ఐటెంని కావాలి అని ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకి జొమాటో ఆర్ స్విగ్గీ నుండి ఒక నోటిఫికేషన్ కానీ లేదా కాల్ అయితే వస్తుంది. పలానా, ఫర్ ఎగ్జాంపుల్ కేక్ అనుకోండి, పలానా వాళ్ళు మీ దగ్గర నుండి కేక్ని అయితే ఆర్డర్ చేశారు, 1/2 అవర్ ఆర్ 1 అవర్ టైం అయితే ఇస్తారు. ఈ 1/2 అవర్ ఆర్ 1 అవర్ టైంలో మనం కంప్లీట్ చేస్తే ఆ డెలివరీ బాయ్ మన ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తాడండి. ఇది కాకుండా దీంతో పాటు మనం ఎప్పుడైతే ఈ వంటని ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడు ఒక వీడియో స్టార్ట్ చేసి, హలో అండి, నాకు జొమాటో నుండి, పలానా స్విగ్గీ నుండి నాకైతే ఈరోజు దమ్ బిర్యానీ ఆర్డర్ వచ్చింది, అది ప్రిపేర్ చేస్తున్నానండి, నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను, ఇలా ప్యాక్ చేస్తాను అనేసి ఒక షార్ట్ కానీ ఒక లాంగ్ వీడియోని కానీ తీసి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేశారు అంటే మీకు జొమాటో, స్విగ్గీ కంటే మీకు ఈ సోషల్ మీడియా ద్వారా ఆర్డర్స్ అనేవి ఎక్కువైపోతాయండి. మీకు క్లౌడ్ కిచెన్కి ప్రతి నెల కూడా 10,000 రూపీస్ మనకి పెట్టుబడి అవుతుంది. మనకి ఆర్డర్స్ బాగానే వస్తూ ఉన్నట్లయితే 20,000 నుండి 30,000 వరకు మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఫుడ్ బిజినెస్ వల్ల. మీరు ఏ ఫుడ్ బిజినెస్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ పికిల్ బిజినెస్ ఏదైనా కూడా స్టార్ట్ చేస్తే మనకు కంపల్సరీ గవర్నమెంట్ నుండి FSSI అనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి అండి. ఫుడ్ బిజినెస్కి మాత్రం ఈ రిజిస్ట్రేషన్కి పర్ ఇయర్ జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు.
సో దిస్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ అండి, ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. సెకండ్ ఐడియా వచ్చేసి కంటెంట్ క్రియేషన్ అండి. నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్ని. అంటే మనం ఏదో ఒక కంటెంట్ని క్రియేట్ చేసి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, మోస్, షేర్ చాట్ ఇలాంటి యాప్స్లో అప్లోడ్ చేయడం వల్ల మనకి రెవెన్యూ వస్తూ ఉంటుందన్నమాట. దీనికి కావాల్సింది జస్ట్ మన దగ్గర ఉండే మనం వాడే స్మార్ట్ ఫోన్ అండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఒక 300 or 500 రూపీస్ పెట్టుబడి పెట్టి ఒక చిన్న ట్రైపాడ్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మేము చేత్తో అయినా మేనేజ్ చేసుకోగలుగుతాము అని అనుకుంటే ఆ ట్రైపాడ్ కూడా అవసరం లేదండి. జస్ట్ దీనికి పెట్టుబడి ఏంటి అంటే మన యొక్క టైం, మన యొక్క ఓపిక, మన యొక్క డెడికేషన్ అండి. కంటిన్యూగా మీరు ఓపికగా మీరు ఎంతో డెడికేషన్తో మీరు వర్క్ చేశారంటే ఒక 2 years అలాగా మంచి రెవెన్యూ అయితే వస్తుందండి. మన వీడియోస్కి యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ యాడ్స్కి మనకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకైతే మంచి రెవెన్యూ అయితే వస్తుంది. దీంట్లో మనం 10,000 రూపీస్ నుండి 1,00,000 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. దీనికి పెట్టుబడి అంటే మన యొక్క టైం, ఓపిక, డెడికేషన్, అంతే అండి. దాన్నైతే కంపల్సరీ పెట్టుబడిగా పెట్టాలి. కొంతమంది అంటే వాళ్ళకి అదృష్టం, వాళ్ళకి చాలా లక్కీ పర్సన్స్ అయితే త్వరగా కూడా క్లిక్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక బిజినెస్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి, అదే ట్యూషన్స్. మీకు తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, మ్యాథ్స్ కానీ, అబాకస్ ఇలాంటి దేంట్లో అయినా మంచిగా పట్టుందనుకోండి, ఆన్లైన్ ట్యూషన్స్ అనేవి ది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఇంకా యూట్యూబ్ క్రియేటర్స్ ఉండే పిల్లలకి మీరు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పారనుకోండి, వాళ్ళు మీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ వీడియోస్లో అయితే మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. దానివల్ల మీకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. దీనికైతే జీరో పెట్టుబడి, జస్ట్ ఒక 4-5 మెంబర్స్ మీకు ట్యూషన్స్లో జాయిన్ అయినా కూడా మనం ఇందులో 5,000 నుండి 20,000 రూపీస్ వరకు మనం సంపాదించుకోవచ్చు. దీంట్లో కూడా పెట్టుబడి అయితే ఏమీ లేదండి, కేవలం మీ యొక్క టైం, మీ యొక్క నాలెడ్జ్. అయితే మీకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు అయితే ఉందనుకోండి, అర్బన్ ప్రో, సూపర్ ప్రో ఇలాంటి యాప్స్తో మీరు మంచిగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డబ్బింగ్ అండి. మీ అందరికీ తెలుసు ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో, ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో. అయితే కొంతమంది కార్టూన్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కార్టూన్స్లో బొమ్మలకి ఒక బొమ్మకి ఒక వాయిస్, ఇంకొక బొమ్మకి ఇంకొక వాయిస్ కావాల్సి వస్తుంది. సో చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే అవసరం పడుతున్నారనమాట. మీ దగ్గర మంచి వాయిస్ ఉండి క్లియర్గా స్పష్టంగా తెలుగు చదవగలుగుతూ ఉంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. దీనికి కావాల్సింది మనకి మైక్ అండి. ఈ మైక్ కాస్ట్ మనకి 5,000 to 10,000 ఉంటుంది. ఈ మైక్ ఉంటే సరిపోతుంది. మీరు కనుక డబ్బింగ్ ఆర్టిస్ట్గా క్లిక్ అవుతే కనుక మీకు 40,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు, 10,000 నుండి 40,000 వరకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేని మనకి ఎందులోనూ సక్సెస్ అయితే రాదండి. కొద్దిగా వెయిట్ చేయాలి. మీరు పర్సనల్గా వాళ్ళకి మెయిల్ చేయండి, ఇలా నేను డబ్బింగ్ చెప్పగలను అనేసి. మీరు పెట్టిన ప్రతి మెయిల్ని మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని అయితే రూల్ లేదు కదండి. ఒక 100 మెయిల్స్ని అయితే పంపించండి, ఎవరో ఒకరు మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు కదా. ఆ యాక్సెప్ట్ చేసిన పర్సన్ దగ్గర మనము ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, మన పేరుని నిలబెట్టుకోవాలి. మన యొక్క శక్తి సామర్థ్యాలను నిలబెట్టుకుంటే మనం నెక్స్ట్ డే నుండి ముందుకు అలా వెళ్ళిపోవచ్చు అనమాట. స్టార్టింగ్లోనే అయితే సక్సెస్ అవ్వాలి అని మాత్రం కోరుకోకండి, ఎంతో కొంత హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెల్లింగ్ అండి. మీ అందరికీ తెలిసిందే, కొంతమంది మీషో, గ్లో రోడ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి యాప్స్ నుండి ప్రోడక్ట్స్ కానివ్వండి, శారీస్, డ్రెస్సెస్ ఇలాంటి పిక్స్ అన్నిటినీ కూడా తీసుకొని వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తారనమాట. ఎవరికైనా నచ్చి మాకు ఇది కావాలి అని అంటే మన దగ్గర నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ కాస్ట్ 1,200 అండి అనుకోండి. నేను ఈ డ్రెస్ని నేను పోస్ట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఎవరికైనా నచ్చి నాకు ఈ డ్రెస్ కావాలి అని అంటే మనం వాళ్ళకి 1,500 చెప్తామన్నమాట. అప్పుడు వాళ్ళు మనకి 1,500 వేస్తారు. మనం 1,200 పెట్టి డ్రెస్ని ఆర్డర్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాము. మన కమిషన్ 300 అయితే వస్తుంది. దీనికైతే జీరో పెట్టుబడి అండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు, మన కమిషన్ మనకు వస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మేము ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకుంటాము అని అనుకుంటే ఒక 20,000 రూపీస్ పెట్టుబడి పెట్టుకొని శారీస్ని, డ్రెస్సెస్ని ఇంటికి తెచ్చి ప్రోడక్ట్ రివ్యూస్ చేసి మనం యూట్యూబ్, ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేయొచ్చు. దీనికి మనము జీరో పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు, 20,000 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు.
దీంట్లో ఇన్కమ్ అనేది వచ్చేసి మనకి 5,000 నుండి 25,000 రూపీస్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ డిజిటల్ డిజైనింగ్ అండి. ఇది బూమింగ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు బాగా పైకి లెగుస్తుందనమాట. ఎందుకంటే సోషల్ మీడియా ఎంత డెవలప్ అవుతుందో మీ అందరికీ తెలిసిందే. కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువైపోతున్నారు. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి థంబ్నెయిల్స్ అయితే చేసుకోవడం రాదండి. ఇప్పుడు నేను అనుకోండి, నేనే థంబ్నెయిల్ చేసుకుంటున్నాను. కొంతమంది ప్రో లాగా థంబ్నెయిల్ చేపించాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు కనుక థంబ్నెయిల్ డిజైనింగ్, కమ్యూనిటీ పోస్ట్ ఎలా డిజైన్ చేయాలి అనేసి నేర్చుకుంటే కనుక మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. దీనికి ఒక్కొక్క థంబ్నెయిల్కి 100 రూపీస్ నుండి 500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. మీరు స్టార్టింగ్ 100 రూపీస్ పెట్టుకున్నారనుకోండి, ఒక 10 క్రియేటర్స్కి మీరు అప్రోచ్ అవ్వండి, మెయిల్ చేయండి, మేము ఇలా థంబ్నెయిల్ చేసిస్తాం మీకు అనేసి. ఒక 10 క్రియేటర్స్ మీకు ఒప్పుకున్నా కూడా రోజుల్లో మనం ఇంట్లో ఉంటూనే 1000 రూపీస్ అనేది సంపాదించవచ్చు. అయితే ఈ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి అంటే, మీకు క్యాన్వా ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ యాప్స్ మనకి ప్లేస్టోర్లో దొరుకుతున్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎలా ఎడిట్ చేయాలి అనేసి యూట్యూబ్లో కోర్సులు అయితే నేర్పిస్తున్నారు. ఆ కోర్స్ని కనుక మీరు నేర్చుకుంటే సరిపోతుంది. దీనికి పెట్టుబడి అయితే జీరో అండి. మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇచ్చేదాన్ని బట్టి, మీరు మీలో ఉండే టాలెంట్ని బయటికి తీసి మంచిగా ఎడిట్ చేసేదాన్ని బట్టి మీకు క్రియేటర్స్ అట్రాక్ట్ అయిపోయి దాన్ని బట్టి మనకైతే ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్లో మనకి 5,000 నుండి 20,000 రూపీస్ వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇదండి, మీలో ఏ టాలెంట్ ఉందో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఆ తర్వాత ఆ టాలెంట్ని బేస్ చేసుకొని ఎలా డెవలప్ అవ్వాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకోగలను అనేసి ఆలోచించుకొని ఆ బిజినెస్లోకైతే దిగండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి ఉంటాడు. దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి మీరు మీ యొక్క ఫ్యామిలీకి ఒక సపోర్టివ్గా ఉండండి. అలాగే 10 మందిలో ఒక రెస్పెక్ట్ కానివ్వండి, 10 మందిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఏ టాలెంట్ ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైతే తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారేమో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా. సో అదనమాట. వీడియో మొత్తం చూసారు కదా. నచ్చి ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.